టైం పాస్ కానీ టెన్షన్ ఎత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని నిన్న బాగోలేదు ఎత్తుకుందామంటే అది ఎత్తుకునే కాదు పాపం ఆ పంట దానికి చెప్పలేము దానికి నడుములు ముక్కలు అయిపోయినట్టు అయిపోతున్నాయి. రాత్రి ఆయనైతే నిద్రపోవాలా. నేను 12 దాటిన తర్వాత పడుకున్నాక నాకు ఇంకా పర్లేదు అని నిశ్చింతగా నిద్రపోయాను. కానీ తెల్లతో నేను చూస్తే ఒకసారి చూశాను. నేను లేకపోతే ముందే లేచి ఎలా చూసామని అడుగుతున్నాను. ఈ 2-3 సార్లు అయితే వచ్చారు. నేనేం పడుకున్నా కదా లేచి అడుగుతుంది. మళ్ళీ తన్ను తీసుకొచ్చేసినట్టే కదా. తను లేచి మాట్లాడితే పిల్లలు లేచిపోతారు. వాళ్ళిద్దరు లేచి దాన్ని చూసి వెళ్ళిపోతారు. ఈయన అలా కాదు అడిగి ఎలా ఉందంటే జ్వరం వస్తుంది ట్యాబ్లెట్ వేస్తుంది. 4:30 ఇంకో నేను చూస్తే ముగ్గురు పడుకోనే ముందు కావాలండి. ఇన్ని కబుర్లు చెప్తుంది ఇన్ని జాగ్రత్తగా 4 నా దగ్గర పడుకోవాలి. రాత్రి ఉంటే 12 నిమిషాలు ఉండమన్నా కళ్ళు మూటలు పడిపోయే టైం మాత్రం అమ్మలేదు. నన్ను వచ్చి చిరాకు ఉంటుంది. వెళ్ళేటప్పుడు మరీ చిరాకు ఉంది. ఏంటి ఎండాకాలం చిరాకు మేము వెళ్ళేప్పుడు తిరుగుతూ 2 గంటలు నిలబడి వస్తున్నాం. అందులో పైన బలి పడడం దూరంగా ఉంటుంది. అంత గార్డెన్ ముందే బుక్ చేశాడు. ఈసారి అన్నీ తక్కువే రూములు. అప్పుడు 1500 వన్ డే ఉంది. ఇప్పుడు మొత్తం 3 రోజులు ముగ్గురికి 3 రూమ్లు. వాళ్ళ అమ్మ రాకముందే 3 బుక్ చేశాడు. వాళ్ళ ఆవిడ వస్తారు మానవాళ్ళు రాకపోతే ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ చెన్నై నుంచి వస్తారని 3 బుక్ చేశారు. 3 బుక్ చేస్తే సరే మనం ముగ్గురు వెళ్తున్నాం కదా ముగ్గురు ఉండట్లే అనుకున్నాం. అనుకుంటే వాళ్ళ అమ్మ బయలుదేరింది అనుకోకుండా. వాళ్ళ అమ్మ కర్నూలు వెళ్ళిపోవచ్చు ఉండే. అలా కొడుకేమో ఊరు వెళ్ళాడంట. అప్పుడే లేడు. అప్పుడు 7కి ట్రైన్ ఎక్కేసాము. 7కి ఫోన్ చేసి చేయలేదు. ఆవిడకి ట్రైన్ టికెట్ లేదు ఏం చేయలేదు. అనుకోకుండా అప్పుడు 500 అంట కాదు. వీళ్ళకి క్యాన్సిల్ చేసేసారు. కన్ఫర్మ్ అవ్వలేదు. ట్రైన్ కన్ఫర్మ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసేసారు. ట్రైన్ అయితే 150 రూపాయలు అంట మనిషి. అలాంటిది 500 స్పెషల్ బస్ అంట. మళ్ళీ ఆ రోజు అక్కడ ఏంటి తిరుపతి శని ఆది సోమవారం నైట్ సోమవారం అనుకోకుండా ఇక మా పక్కల్లో పక్కనే సీట్లు వచ్చి ఆర్ఎస్సీనే మావి వచ్చేటప్పుడు. ఆర్ఎస్సీలో వచ్చేటప్పుడు కన్ఫర్మ్ టికెట్లు ఉంటేనే అంత ఇబ్బంది పడ్డాను. ఇటు పక్క ఆర్ఎస్సీ అంటే అసలు ఇద్దరు కూర్చొని ఎలా వస్తాము. పిల్లలు వేసుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి పడేసి మొత్తం టికెట్ క్యాన్సిల్ చేసి 2 అయింది. అప్పుడు మళ్ళీ కష్టాల్లో అది ఆరో చేసి పంపించారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు బస్ స్టాండ్లో తీసుకొని మళ్ళీ 500 అమరావతి ఏదో బస్సు కాకపోయేది మన గరుడలాగా అమరావతి టైంలో ఫోన్ చేశాను. ఏం చేశాడు చేసి జ్ఞానికి చెప్పాడు. జ్ఞానికి చేస్తే రానకుండా మాట్లాడంటే సరే మాట్లాడన్నారు. నేను మాట్లాడి మా నాని రానున్నారు కదా నాని రాడట. నాని వచ్చేసరి రాత్రికి రేపు ఉంటారులేండి అందరూ ఫోన్ చేసినప్పుడు కూడా అంటే సరే మీ ఇష్టం అయితే నాని వస్తారంటే 1 రోజు ఉండలేండి రానులేండి అన్నప్పుడు కూడా. తర్వాత నాని ఫోన్ చేస్తే అది జ్వరం వచ్చిందంట. నేను 4 రోజులు నా మీటింగ్ నేను 4 రోజులు బయలుదేరాక 12కి చెప్పడం లేదు. చెందు పెట్టాడా